బిజీ లైఫ్ స్టైల్, తిండి అలవాట్ల కారణంగా చాలా మంది మలబద్ధకంతో బాధపడుతున్నారు. ఈ సమస్య ఉంటే మల విసర్జన సాఫీగా జరగదు, కడుపులో అసౌకర్యంగా ఉంటుంది. ఇలాంటి వారి కోసం న్యూట్రిషనిస్ట్ కొన్ని చిట్కాలు చెప్పారు. ఈ రోజుల్లో చాలా మంది మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారు. ఉదయం ఎక్కువసేపు బాత్రూంలో కూర్చున్న తర్వాత కూడా వారి కడుపు క్లీన్ అవ్వడం లేదు, అంటే మల విసర్జన సాఫీగా జరగడం లేదు. దీంతో రోజంతా అసౌకర్యంగా అనిపిస్తుంది. కడుపు నొప్పి లేదా తిమ్మిరిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది చిరాకును కూడా పెంచుతుంది. మలబద్ధకం సమస్య ఉంటే మల విసర్జన సమయంలో చాలా ఇబ్బందిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మలం విసర్జించేటప్పుడు నొప్పిని ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలా కాలం పాటు మలబద్ధకం సమస్య ఉంటే మూలవ్యాధి వచ్చే ప్రమాదము ఉంది, అంటే పైల్స్ సమస్య అన్నమాట. ఇప్పుడు మలబద్ధకం సమస్యను ఎలా తగ్గించుకోవచ్చో ఇంటి చిట్కాలతో చూద్దాం. మలబద్ధకం సమస్యతో బాధపడేవారు నానబెట్టిన నల్ల ఎండు ద్రాక్ష తినాలని సిఫార్సు చేస్తున్నారు పోషకాహార నిపుణులు. ఇందుకోసం రాత్రిపూట 4 నుంచి 5 నల్ల ఎండు ద్రాక్షలను నీటిలో నానబెట్టండి. ఈ ఎండు ద్రాక్షలను ఉదయం ఖాళీ కడుపుతో తినండి. ఆ నీటిని కూడా తాగవచ్చు. ఎండు ద్రాక్షలో మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది. వాటిని నానబెట్టడం వల్ల ఈ పరిమాణం మరింత పెరుగుతుంది. ఫైబర్ మలానికి వాల్యూమ్ను జోడిస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా పేగు కదలికలను సులభం చేస్తుంది. అంతేకాకుండా నల్ల ఎండు ద్రాక్షలో సోర్బిటాల్ అనే సహజ సమ్మేళనం కనిపిస్తుంది. ఇది పేగుల్లోని నీటిని లాగుతుంది, మలాన్ని మృదువుగా చేస్తుంది. దీంతో మల విసర్జన సాఫీగా జరుగుతుంది. నల్ల ఎండు ద్రాక్ష తినడం వల్ల మలబద్ధకం తగ్గడమే కాకుండా శరీరానికి ఐరన్, శక్తి కూడా లభిస్తాయి. పోషకాహార నిపుణులు చెప్పింది ఏంటంటే ఉదయం లేవగానే 1 గ్లాస్ గోరువెచ్చని నీటిలో 1 టీ స్పూన్ దేశీ నెయ్యి కలిపి తాగండి. ఈ చిట్కా మలబద్ధకం తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుందని చెప్తున్నారు. నెయ్యి పేగుల్ని క్లీన్ చేస్తుంది. గోరువెచ్చని నీరు పేగు కదలికల్ని ప్రేరేపిస్తుంది. రెండూ కలిసి పేగుల్ని శుభ్రపరిచి మలాన్ని మృదుగా చేస్తాయి. కడుపు శుభ్రంగా లేకపోవడం అనే సమస్యతో బాధపడే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఈ చిట్కా వల్ల మలబద్ధకం తగ్గడమే కాకుండా పొట్ట క్లీన్ అవుతుంది. ఈ 2 చిట్కాలతో పాటు మలబద్ధకం తగ్గడం కోసం కివి పండు తినాలని చెప్తున్నారు. కివి పండు మలబద్ధకానికి ఒక ఔషధం కంటే తక్కువ కాదు. ఖాళీ కడుపుతో లేదా మధ్యాహ్నం స్నాక్గా రోజుకు 1 నుంచి 2 కివిలు తినండి. కివిలో కరగని ఫైబర్ 2 ఉంటాయి. ఇది మలాన్ని మృదుగా చేస్తుంది, మలానికి వాల్యూమ్ను జోడిస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఆహారాన్ని సులభంగా రవాణా చేసే యాక్టినైడ్ అనే ఎంజైమ్ను కివి పండు కలిగిస్తుంది. అందుకే మీ డైట్లో కివి చేర్చుకుంటే మలబద్ధకం తగ్గుతుంది. భోజనం చేసిన తర్వాత నడవడం వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. తిన్న తర్వాత ఎక్కువసేపు కూర్చుంటే ఆహారం జీర్ణం కావడం కష్టం. ప్రతి భోజనం తర్వాత 15 నుంచి 20 నిమిషాలు నడవండి. జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఆహారం సమతుల్యంగా లేకపోతే మలబద్ధకం సమస్య తీవ్రమవుతుంది. ఆహారంలో తగినంత ఫైబర్ చేర్చుకోండి. ఫైబర్ జీర్ణ వ్యవస్థను చురుగ్గా ఉంచుతుంది, మలాన్ని మృదుగా చేస్తుంది. బొప్పాయి, యాపిల్, జామ, బెండకాయ, పాలకూర, ఓట్స్, బ్రౌన్ రైస్ మీ ఆహారంలో భాగం చేసుకోండి. మలబద్ధకం తగ్గించడానికి వ్యాయామం కూడా చాలా ముఖ్యం. ఇందుకోసం ప్రతిరోజు 30 నిమిషాల నడక, యోగా లేదా తేలికపాటి వ్యాయామం చేయండి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, పేగు కదలికల్ని నియంత్రిస్తుంది.